హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మోడల్ బ్లౌజ్ ఏమైనా కటింగ్ చేస్తే కనుక నిలువుగా కటింగ్ చేస్తాం కాబట్టి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నప్పటికీ కూడా హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక క్లాత్ తగ్గుతుంది. అలాంటప్పుడు ఎలా కటింగ్ చేయాలి, ఎలా జాయింట్ చేయాలన్నది చూద్దామండి. ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఇలా కొలుచుకుంటాం కదా, ఇలా కొలుచుకుంటే నాకు 10.5 ఇంచీలు వచ్చింది. మనకి 4 మడతల మీద వెడల్పు 1 ఇంచు తగ్గించి 9.5 ఇంచీలు అన్నది మనకి ఉండాలి కదా. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అన్నది చేద్దాం. నాకు క్లాత్ అంతా కూడా మోడల్ బ్లౌజ్ అంటే బోట్ నెక్ కటింగ్ చేయగా నాకు ఈ క్లాత్ అన్నది ఇలాగా మిగిలిందనమాట. ఇప్పుడు ఈ రకంగా క్లాత్ మిగిలినప్పుడు దీన్ని 4 మడతల మీద 9.5 ఇంచీలు ఉండేటట్టు వెడల్పు అయితే తీసుకుంటాం. కానీ పొడవు దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గిందనమాట. ఇప్పుడు కిందన ట్రిమ్మింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా లేకపోతే కనుక స్ట్రైట్గా ఇలా కట్ చేసి ట్రిమ్ చేసుకోవాలి. ఎక్కడైనా వంకర్లు ఏమైనా ఉంటే అది తీసేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఇలా పెడితే నాకు 8.5 ఇంచీలు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది ఇలా నేను కటింగ్ చేస్తే 7.5 మాత్రమే తయారవుతుంది. కానీ నాకు కావాల్సింది 10 ఇంచీలు ఎల్బో హ్యాండ్. 1 ఇంచు మన ఖర్చులు కలుపుకుంటే 11 ఇంచులు కావాలి. అంటే నాకు ఇలా పెట్టుకుంటే 8.5 అంటే ఇక్కడ 2.5 ఇంచీలు నాకు పొడవు తగ్గుతుంది. సరేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సైడ్ని మిగిలిన క్లాత్లోంచి మనం ఒక 3 ఇంచులు తీసుకుంటే, అంటే ఎంత అయితే తగ్గుతుందో దానికి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే కింద జాయింట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అనేది చేసేయాలి. సరేనా. ఇక్కడ ఎంత అయితే ఉందో అక్కడ 8.5 ఇంచీలకే ఇటువైపు కూడా ఒక మార్కింగ్ అన్నది చేస్తే క్లాత్ కరెక్ట్గానే ఉంది కదా. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. మనకి ఆమ్ రౌండ్ కొలుచుకున్న తర్వాత మనకి 10.5 వచ్చింది కదా, 1 ఇంచు తగ్గిస్తే 9.5. ఆ 9 చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఆమ్ రౌండ్ కొలుచుకుంటే మనకి 10.5 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించుకుని 9.5 ఇంచీలు అన్నది ఇక్కడ ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ ఫోల్డింగ్ అనేది 9.5 ఇంచీలు ఉండాలి. ఎలాగా మనకి 4 మడతలు పెడితే 8.5 ఇంచీలు వస్తుంది. కాబట్టి మనకి ఫోల్డింగ్ని ఇలా చూసుకుని 9.5 ఇంచీలు ఎక్కడికి ఉందో ఇలా మొత్తం పెట్టామనుకోండి 8.5 ఇంచీలే వచ్చింది. కొద్దిగా ఇలా ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకి జరుపుకొని ఈ 9.5 ఇంచీలు వచ్చేదాకా ఇలా ఈ వెడల్పు ఉందో లేదో కింద పొరలన్నా సరే చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న అతుకులు అన్నవి ఒకవైపు మాత్రమే, ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే వస్తాయి. కిందన మనకి హ్యాండ్ ఎంత అయితే కావాలో అంతా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ముక్కలు అతికించుకోవడం అనేది ఈజీ అవుతుంది. సరేనా. ఇప్పుడు ఇది చూడండి, మనకి 11 ఇంచీలు కావాలి. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 ఇంచీలు ఉంది కదా. ఇక్కడ చంకదింపు ఎప్పుడు కూడా 3.5 ఇంచీలు తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్కి 3.5 ఇంచీలే తీసుకుంటాం. సరేనా. కింద మనం తగ్గినా సరే పైన మాత్రం 3.5 ఇంచీలు. మనం పై కటింగ్ మాత్రం ఏ మార్పు ఉండదు. 2 ఇంచీలు ఏమో బ్లౌజు ఖర్చులు, అలాగే ఇక్కడేమో 2 ఇంచీలకి వదిలేస్తాం. వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చుకుంటాం. సరేనా. మీకు హ్యాండ్ లూజు ఎంతైతే అంత ఈ కింద భాగంలోనే పెట్టండి. నాకు 5.5 ఇంచీలు, కానీ నేను 5.5 ఇంచీలు పెడుతున్నాను. ఎందుకంటే కిందకి 2.5 ఇంచులు కిందకి వెళ్ళేటప్పటికి ఇంకా కొద్దిగా తగ్గుతుంది కదా, ఇక్కడ పెరుగుతుంది కాబట్టి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను. 2 ఇంచులు మళ్ళీ ఖర్చులకు పెట్టాను. సరేనా. ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేసేయాలి. సరేనా. ఇక్కడ నుంచి చూసారు కదా, 5.5 ఇంచు లూజ్ అయితే ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే అక్కడ కొద్దిగా ఎక్కువ లూజ్ ఉంటుంది. మనకి క్రాస్గా కిందకు వచ్చేటప్పుడు కదా తగ్గుతుంది, అందుకని. తర్వాత మొత్తం అంతా కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎలాగా మనం అంచు మనం లూజ్ ఎంతో మార్కింగ్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తాం. సరేనా. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈ పొడవు అన్నది మనం పెంచుకోవాలి. మీకు బిగినర్స్ అయితే కనుక, అంటే ఇంకా టైం మీ దగ్గర ఉంటే కనుక ఫస్ట్ ఆ ముక్కను కటింగ్ చేసి ఇక్కడ అతికించేసుకొని అప్పుడు డైరెక్ట్గా హ్యాండ్ కటింగ్ చేసుకోవచ్చు. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏదో ఒక బార్డర్ వైపు తీసుకోండి. 2 బార్డర్లో ఒకటి అయితే కనుక ఏ బార్డర్ తీసుకున్నా పర్వాలేదు. హ్యాండ్స్కి పెద్ద బార్డర్ ఒకవైపు ఏమైనా ఉంటే పెద్ద బార్డర్ హ్యాండ్కి పెట్టుకోవాలి. సరేనా. ఇలాగా మనం ఫోల్డింగ్ చేసుకుని దాని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ పెడితే 4 మడతలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ జాయింట్లు పెట్టకూడదు. సరేనా. మనకి 11 ఇంచీలు కావాలి ఖర్చులతో పాటు పొడవు. ఇంకొక 1 ఇంచు ఎక్స్ట్రాగే తీసుకోండి. 11.5 ఇంచులు పొడవుకి ఒక మార్కింగ్ అన్నది ఇక్కడ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లైనింగ్ అంచు వచ్చేటట్టుగా, పై లైనింగ్ అంచు వచ్చేటట్టుగా ఇలా మనం ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకుని ఆ మార్కింగ్ దగ్గర లైనింగ్ పై అంచు వచ్చేటట్టు ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ వస్తుంది. ఇక్కడ ఇదే ఇలా కటింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్లోని జాయింట్లు ఇలా రాకూడదు. లైనింగ్ అయితేనే ఇక్కడ జాయింట్లు అనేవి మనం వేసుకుంటే లోపల వైపే ఉంటుంది కాబట్టి కనిపించదు అనమాట. సరేనా. ఇలా ఒరిజినల్ పీస్ని కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి
సైడ్ని ఫస్ట్ జాయింట్లు వచ్చాయి, ముందు అక్కడికి జాయింట్లు అన్నది వేసేసుకోవాలి. కింద కావాల్సినంత సరిపోయింది, సైడ్ని చిన్న జాయింట్ కావాలి. ఇలా 2 పొరలు తీసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఉన్న వైపు ఒక అరించ్ అన్నది ఇలాగా మార్కింగ్ చేసేసుకోవాలి, సరేనా. దాని తర్వాత ఈ అరించ్ లైన్ అన్నది ఈ అంచు వైపుకి ఇలా పెట్టి ఒక పిన్ అన్నది ఇలా పెట్టేయండి. తర్వాత వెనక్కి తిప్పేయండి. వెనక్కి తిప్పిన తర్వాత మనకి కిందనున్న లేయర్ అనేది పర్ఫెక్ట్ కటింగ్ కదా, దాని అంచు అంటే కటింగ్ చేసేస్తే మనకి కావాల్సిన ఈ జాయింట్కి కావాల్సిన ముక్కలు అన్నవి వస్తాయన్నమాట. చక్కగానే మనకి ఇంకేమీ కొలుచుకోవాల్సిన అవసరం లేదు, కటింగ్లో అవసరం లేదు. చూడండి, పిన్ తీసేసి ఒక పీస్ ఏమో ఒక హ్యాండ్కి, ఒక పీస్ ఒక హ్యాండ్కి పెట్టి జాయింట్ చేసేసుకుంటే కిందనున్న లేయర్కి పర్ఫెక్ట్ కొలతతో వస్తుంది, సరేనా. ఇప్పుడు ఒక హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. రెండోది కూడా సేమే, ఇలా స్ట్రైట్గా ఉన్నది ఇలా ఇటువైపుకి పెట్టుకోవాలి, జాయింట్ వైపుకి. కిందనున్న అంచు ముందు సమానంగా పెట్టుకుంటే పైన ఏదన్నా ఒక కొనలా మిగిలినా సరే అది ట్రిమ్ చేసుకోవచ్చు, సరేనా. ఫస్ట్ ఇలా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది చూడండి, ఇటువైపు పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కుట్లు విడిపోకుండా ఉంటుంది, అలాగే అతుకులు కూడా పైకి లేకుండా అలా అద్దినట్టుగా ఉంటాయి, సరేనా. ఇప్పుడు ఇక్కడ పైన మనం వేయాల్సిన జాయింట్ వేసేసాం కాబట్టి ఇక్కడ కింద మాత్రం పొడవు తగ్గింది కాబట్టి ఎంత అయితే తగ్గిందో దానికి 1 ఇంచ్ కలుపుకొని, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తే 1 ఇంచ్ ఖర్చుకు పోద్ది. చూసారు కదా, 8.5 వచ్చింది. నాకు 11 కావాలి ఖర్చుతో పాటు. 10 ఇంచుల పొడవు అయితే 1 ఇంచ్ ఖర్చుతో పాటు 2.5 తగ్గింది. 2.5 తగ్గితే 6 ఇంచ్ పెంచుకొని 3 ఇంచులకి మనం ఇలా స్ట్రైట్గా పీస్ అన్నది కటింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా 3 ఇంచులు నేను కటింగ్ చేశాను. ఒకవైపు కోరంచు ఉంది, ఆ కోరంచు ఉన్నది కింద భాగం వైపు పెట్టి ఈ కటింగ్ చేసిన అంచు మన హ్యాండ్ అంచుకి పెట్టి స్టిచ్చింగ్ చేస్తే సరిపోద్ది. ఇందాక జాయింట్ వేసుకున్నది ఎటువైపు అయితే మనకి రాంగ్ సైడ్ వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అటువైపే జాయింట్ వచ్చేటట్టు చూసుకుని ఈ చివరి నుంచి ఇలా పట్టుకొని ఇది కూడా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా ఇక్కడ నుంచి కరెక్ట్గా పాదం ఖర్చే పెట్టుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు స్టిచ్చింగ్ చేస్తే అక్కడ మళ్ళీ లెంత్ తగ్గిపోద్ది, ఎందుకంటే మనం 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం. 1/4 ఇంచ్ మార్జిన్ పాదం ఖర్చుతోనే స్టిచ్చింగ్ చేస్తేనే మనకి 6 ఇంచ్ మార్జిన్ యూజ్ అవుతుంది అనమాట. అంతకన్నా ఎక్కువ మార్జిన్ తీసేసుకుంటే 6 ఇంచ్ కన్నా ఎక్కువ పోయి మనకి హ్యాండ్ పొడవు తగ్గిపోద్ది, సరేనండి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి, ఈ రకంగా. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగానే మనం హ్యాండ్కి ఎలా అయితే మనం కటింగ్ అంటే హ్యాండ్ని లైనింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద ఇలాగా లైనింగ్ మీద ఇలా పెట్టాలి. లైనింగ్ జాయింట్లు అన్నవి ఒరిజినల్ పీస్ వైపుకి ఉండాలి, అంటే రాంగ్ సైడ్ వైపు తిప్పితే ఇంకా అసలు ఏమీ అతుకులు మనకి ఆ ఖర్చులు కనిపించకూడదు అనమాట. అలా పెట్టి చుట్టూ స్టిచ్ చేసుకుని ఇక్కడ ఒరిజినల్ పీస్ కూడా మనకి అతుకులు వస్తాయి కాబట్టి ఇది ఎలాగ జాయింట్లు వేసుకోవచ్చు, సరేనండి. ఇది చూసే కదా రాంగ్ సైడ్ వైపు మీకు ఇలా వస్తుంది అనమాట, జాయింట్లు ఎక్కడ కూడా తెలీదు, కనిపించదు కూడా. ఈ రకంగా హ్యాండ్కి ఒకవేళ మీరు 1 మీటర్ క్లాత్ తీసుకుని నార్మల్ బ్లౌజ్ కానీ ముందు తీసుకుంటాం, తర్వాత మోడల్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పటికి క్లాత్ సరిపోదు. అలాంటప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోండి, సరేనండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.